వచ్చేసింది భయ మోస్ట్ అవైటెడ్ ఫోన్ నాట్ 6 అయితే లాంచ్ అయిపోయింది. దీనికి పోటీగా ఆల్రెడీ పోకో ఎక్స్8 ప్రో ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. 35,000 రూపీస్ బడ్జెట్ లో ఏది వాల్యూ ఫర్ మనీ? వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూనా లేకపోతే పోకో ఎక్స్8 ప్రో పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సా? ఇంతకీ ఇందులో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ? ఈ రెండిట్లో ఏ మొబైల్ తీసుకోవాలని మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే వన్ ప్లస్ లో ఫ్రెష్ మింట్ కలర్ చూస్తుంటే కలర్ చాలా హాయిగా ఉంది. పోకో ఎక్స్8 ప్రో కెమెరా రింగ్ చుట్టూ ఇచ్చిన RGB లైట్స్ మాత్రం చూడడానికి చాలా ఊరమాసగా కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ, నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఇవి చూడడానికి చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ కి IP68 IP69 రేటింగ్ అయితే ఉంది. అంటే వర్షపు చినుకుల్లో కానీ, దుమ్ములో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పోకో కొంచెం చిన్నగా బుజ్జిగా చిన్నగా ఉంది, కానీ వన్ ప్లస్ కొంచెం పొడుగ్గా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే వన్ ప్లస్ లో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటే పోకోలో 6.5 డిస్ప్లే ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే వన్ ప్లస్ లో 6.78 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ లో వాడిన స్క్రీన్ అయితే ఇందులో వాడారు మనకి. అంటే మీకు వీడియో చూడడానికైనా కానీ, ఏదైనా గేమ్స్ ఆడడానికైనా కానీ వన్ ప్లస్ స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలా పోకో మొబైల్ కొంచెం కాంపాక్ట్ మొబైల్ కాబట్టి 6.59 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే వన్ ప్లస్ ముందర ఉంది. ఇందులో 165 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. పోకోలో వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అంటే రెండు మొబైల్స్ లో కూడా HDR కంటెంట్ ని వాచ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం వన్ ప్లస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక మెయిన్ టాపిక్ వచ్చేసి పెర్ఫార్మెన్స్. వన్ ప్లస్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్ సెట్ వాడారు. మనకి పోకో ఎక్స్8 ప్రో లో వచ్చేసి మనకి డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్ సెట్ అయితే వాడారు. BGMI లాంటి పెద్ద గేమ్స్ ఆడేటప్పుడు రెండు కూడా 120 FPS సపోర్ట్ చేస్తుంది. కానీ లాంగ్ రన్ లో స్నాప్డ్రాగన్ పర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే నాకు వన్ ప్లస్ బాగా నచ్చుతుంది. OS 16 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వన్ ప్లస్ రాబోతుంది. కానీ మనకి పోకో ఎక్స్8 ప్రో మనకి అనవసరమైన బ్లోట్వేర్ ఉంటుంది. మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. వాడేటప్పుడు కూడా చాలా అంత స్మూత్ గా అనిపించదు. మనకి మొబైల్ వాడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటే కనుక వన్ ప్లస్ కి వెళ్ళొచ్చు. ఈ రెండు మొబైల్స్ కూడా Android 16 తో రన్ అవుతాయి. 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్, Android అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ లో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. కానీ డే లైట్ లో వన్ ప్లస్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో లైట్ లో వచ్చేసి మనకి పోకో ఎక్స్8 ప్రో బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పోకో ఫొటోస్ బాగానే ఇస్తుంది, కానీ మనకి షాడోస్ దగ్గర వన్ ప్లస్ క్లారిటీగా ఇస్తుంది. పోకో అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది, కానీ వన్ ప్లస్ లో అల్ట్రా వైడ్ కెమెరా మిస్ అయింది. కెమెరా పర్వాలేదు అనుకుంటే రెండు ఓకే, కానీ మనకి కెమెరా క్వాలిటీలో వన్ ప్లస్ బెటర్ ఉంటుంది. తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్. మనకి వన్ ప్లస్ లో 9000 mAh బ్యాటరీ ఇచ్చారు. మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వల్ల ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా చాలా సన్నగానే ఉంటుంది. ఈ బ్యాటరీ 3 రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పోకోలో అయితే 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. దాదాపు ఒక 2 రోజులు అయితే ఈజీగా మనకి బ్యాటరీ అయితే ఛార్జింగ్ వస్తుంది. సో దీనివల్ల వరి అవ్వాల్సిన పని ఏం లేదు. పోకోలో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. 15 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. వన్ ప్లస్ లో 9000 mAh బ్యాటరీ వల్ల 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. 1 గంట 15 నిమిషాలకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. చివరిగా మీకు పక్క క్లీన్ సాఫ్ట్వేర్, అదిరిపోయే బ్యాటరీ, స్మూత్ పర్ఫార్మెన్స్ కావాలి, స్మూత్ డిస్ప్లే కావాలి అనుకుంటే మీరు కళ్ళు మూసుకుని నాట్ 6 తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పక్కా గేమర్ అయితే కాంపాక్ట్ మొబైల్ నచ్చితే, అలాగే మీకు బడ్జెట్ కనుక కొంచెం తక్కువ ఉంటే వెంటనే మీరు పోకో ఎక్స్8 ప్రోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నాట్ 6 పోకో ఎక్స్8 ప్రో. ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ తీసుకున్న వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంపారిజన్ వీడియోస్ గురించి మన సుభాష్ డిజిటల్ డ్రైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.